గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల నాటి నుండి కేసీఆర్ సార్కి దెబ్బ మీద దెబ్బ వరుస దెబ్బలతో సతమతమవుతుంటే ఇప్పుడు తాజాగా పార్లమెంటు ఎన్నికల ముందు గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులకు కాంగ్రెస్లో చేరేందుకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు కారు పార్టీకి బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం గాంధీ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డితో పాటు ఆమె భర్త మోతే శోభన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కోసం 24 సంవత్సరాలు కష్టపడ్డ వారిని కాకుండా పార్టీకి సంబంధం లేని వ్యక్తులను పదవులు కట్టబెట్టడం సరికాదని వారు మంచి నిర్ణయం తీసుకున్నారని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం 2000 సంవత్సరం నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేశాను. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులుగా మాకు సరైన న్యాయం జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరడం అత్తగారింటికి నుండి అమ్మగారింటికి వచ్చినంత ఆనందం కలిగింది. ఎవరి ఒత్తిడి లేకుండానే ఇష్టపూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు శ్రీలత రెడ్డి తెలిపారు. మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ పక్కన పెట్టడంతోనే తాను రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారుల పట్ల తీసుకున్న నిర్ణయం పట్ల విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం. ఉద్యమ పార్టీగా నాటి తెరాస పార్టీ ఏర్పడినప్పటికీ ఉద్యమకారులను గుర్తించడం పట్ల కాంగ్రెస్ వైపు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉద్యమకారులకు గౌరవం దక్కుతుందనే ఉద్దేశంతో పార్టీలో చేరాం. గ్రేటర్ హైదరాబాద్లో మాతోనే టీఆర్ఎస్ పార్టీ మొదలైంది, మాతోనే బీఆర్ఎస్ పార్టీ ముగుస్తుంది అని వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.